కాకినాడ జిల్లాలో మహిళా మోర్చాని బలోపేతం చేసేందుకు కాకినాడ నగర మహిళా మోర్చా అధ్యక్షురాలు బంగారు దుర్గా భవానీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు బీజేపీలో చేరేందుకు ముందుకు రావడం శుభపరిణామమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. ఉన్న పాత మున్సిపల్ ఆఫీస్ వెనుక ఉన్నటువంటి గాంధీ భవన్ లో కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అయినటువంటి బంగారు దుర్గా భవానీ అధ్యక్షతన మరియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పలు ప్రాంతాల నుండి కాకినాడ జిల్లా బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బంగారు దుర్గా భవానీ ద్వారా సుమారు 300 మందికి పైగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో లక్షల కోట్ల మంది భారతీయ జనతా పార్టీలో చేరుటకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారని, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిఫలాన్ని ప్రజలకు అందేలా చూడడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యమని తెలియజేస్తున్నారు. కాకినాడ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు తులసి శాఖ మాట్లాడుతూ బీజేపీ యొక్క నేతృత్వంలోనే మహిళలకి పూర్తి హక్కులు మరియు రక్షణను కల్పించబడుతుందని, మోడీ సారథ్యంలోనే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించబడుతుందని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అయినటువంటి బంగారు దుర్గా భవానీ మాట్లాడుతూ నా ద్వారా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా భారతీయ జనతా పార్టీ భరోసాగా ఉంటామని, పార్టీ తరపున అర్హులకు అన్ని విధాలుగా అన్ని ఫలాలు అందేలా ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, ఏడిది కృష్ణ, చెక్క రమేష్, మేర బుజ్జి పాల్గొన్నారు. కార్యక్రమాలు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మన ఎమ్మెల్సీ గారు వాళ్ళు పూర్వ అధ్యక్షులు వాళ్ళు చెప్పినప్పుడు మోడీ గారు ఎంత నిరాడంబరంగా ఎంత కష్టపడి శ్రమిస్తున్నారో గమనించి అదే స్థాయిలో మన పార్టీ నాయకులు కూడా మన జిల్లా స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు వర్క్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. పార్టీ మనం ప్రజల యొక్క సమస్యలు ఈ వార్డ్స్లో ఏమున్నాయి, ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా తీర్చుకోవాలి, అదేవిధంగా మన పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో తప్ప వ్యక్తిగతమైనటువంటి పనులకి వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలకు ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. భారతీయ జనతా పార్టీ చాలా బలమైన పార్టీ. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరీ బలమైన నాయకత్వం వహిస్తూ భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి చూసేటటువంటి పాలన చేస్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మన రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి కూడా మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా పరుగులు తీస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా మన కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు గారు ఈ జిల్లా అధ్యక్షులు అయిన దగ్గర నుంచి కూడా మన కాకినాడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ అత్యంతంగా అభివృద్ధి చెందుతుంది, పరుగులు పెడుతుందని కూడా మీ అందరికీ. ఒకప్పుడు పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని, తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి గారు, అద్వానీ గారు కానీ, ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎంతో మంది పరిపాలన చేస్తున్నారు. ఆ కొనసాగింపులోనే అని ఈరోజు మనం కాకినాడలో అధికారంలో ఉన్నాం. ముఖ్యంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాజకీయ పార్టీ అనే కారణంగా ఇక్కడ మనం కాకినాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఉన్నామనేది మనందరూ గుర్తించారు. ఎందుకు అధికారంలో ఉన్నామంటే మనం అధికారంలో ఉన్నా లేకుండా ప్రజా సమస్యల మీద ఎప్పుడు పోరాటం చేస్తాం. కానీ ఈ రోజు మనకి ప్రజల సమస్యలు అనేది ఏదైనా సరే పోరాటం చేయడమే కాదు, అధికారం కలిగి అవసరానికి ఏ సమస్య అయినా తీర్చిదిద్ది ఆ సమస్యను పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేసే ఏకైక పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా చెప్తారు. జాగ్రత్తగా విని పార్టీలో జాయిన్ అయ్యాము అనేదానికంటే జాయిన్ అయిన తర్వాత మన పాత్ర ఏంటి, భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అవుతున్నాము, భారతీయ జనతా పార్టీలో ఒక ప్రత్యేకత ఏంటి, సమయం ఇచ్చి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకవైపు, మేము భారతీయ జనతా పార్టీ అభిమానులుగా ఉంటాము, భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాం, బీజేపీ కుటుంబ సభ్యులుగా ఉంటాం అనేటటువంటి వారు ఆలోచన చేసుకుని రానున్నటువంటి రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా మన యొక్క మండల అధ్యక్షుడు నాయకత్వంలో
ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి అధ్యక్షులు గారు రమేష్ గారు ఉన్నారు. ఒక నమ్మకంతో మీ పైన గట్టి నమ్మకం పెట్టుకున్నాము. దయచేసి అది ఎవరు మట్టి ఒమ్ము చేయకండి. మీరు ఒమ్ము చేయాలని ఒక నమ్మకం నాకు ఉంది. ఇదే సంతోషం పార్టీ బలోపేతం చేసేంత వరకు ఇదే సంతోషంతో మనం అందరం కలిసికట్టుగానే పనిచేద్దాం. మనందరికీ సపోర్ట్ చేయడానికి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, మళ్ళీ మెయిన్ బాడీ సపోర్ట్, మళ్ళీ పెద్ద పెద్దలు అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. బీజేపీలో కొత్తగా జాయినింగ్ అయిన వాళ్ళందరికీ మా బీజేపీ అండదండగా ఉంటుందని అందరికీ తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దవారు మన విక్కిరెడ్డి విశ్వనాథ్ గారికి, సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ పార్టీలో జాయిన్ అవ్వడం అన్నింటిలోని ముందు రకాలుగా ఉంటుంది పార్టీ. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.